వర్షాకాలం వచ్చినా వానలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలంగాణ వాతావరణం శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. మరో గంటలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కుంభవృష్టి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తుఫాను మేఘాలుగా విస్తరించాయని వెదర్ మ్యాన్ తాజాగా హెచ్చరిక జారీ చేశారు. మరో గంటలో జనగామ, యాదాద్రి, భువనగిరి, నల్గొండ జిల్లాల నుండి ప్రారంభమై ఈ తీవ్రమైన తుఫాను మేఘాలు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల వైపు వేగంగా విస్తరిస్తాయని, వీటి ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో నమోదైన విపరీతమైన ఎండ వేడి కారణంగా ఒక్కసారిగా ఉరుములు మేఘాలు వేగంగా ఏర్పడటం ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. వాయువ్య హైదరాబాద్ పరిధిలోని షేర్లింగంపల్లి, మియాపూర్, ఆర్సిపురం, నిజాంపేట పరిసర ప్రాంతాలతో పాటు శంషాబాద్, మొయినాబాద్లలో వచ్చే 2 గంటల్లో భారీ ఉరుములు మెరుపులతో కూడిన కుంభవృష్టి కురిసే అవకాశం అయ్యే కొద్దీ హైదరాబాద్ నగర వ్యాప్తంగా మరిన్ని ప్రాంతాలకు ఈ వర్షాలు విస్తరించనున్నట్లు అంచనా వేశారు. అలాగే ఈ రోజు సాయంత్రం, రాత్రి వేళల్లో తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలోనూ వర్షం దంచికొట్టే అవకాశం ఉందని సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అంటే మనం చూస్తా ఉన్నాము, ఏదైతే 8వ తారీఖున నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించినా కూడా ఇప్పటి వరకు వర్షాలు లేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఎల్నినో ప్రభావంతో కొంత వర్షాలు తగ్గినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో ఐఎండీ ఒక అలర్ట్ ని జారీ చేసింది. మరో గంటలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రాష్ట్రంలోని అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి కిమ్ల నింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయనేది కూడా ఐఎండీ తెలిపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఐఎండీ ఇచ్చినటువంటి అలర్ట్ ని కూడా ఒకసారి మనము చూడొచ్చు. ఐఎండీ ఇచ్చినటువంటి అలర్ట్ ప్రకారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేసింది. ఒకసారి ఆ జిల్లాలు చూస్తే మాత్రం ఏదైతే జనగాం, యాదాద్రి, భువనగిరి, నల్గొండ జిల్లాల్లో కొంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఏదైతే వర్షాలు పడతాయనేది కూడా ఐఎండీ చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అటు హైదరాబాద్ నగరంలో కూడా ఈరోజు ఉదయం వరకు కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైనాయి. కానీ ఒక్కసారిగా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా వాతావరణ మార్పులు చోటు చేసుకునేటువంటి నేపథ్యంలో ఉరుములు మెరుపు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు ప్రధానంగా హైదరాబాద్ లోని షేర్లింగంపల్లి, మియాపూర్, ఆర్సిపురం, నిజాంపేట్ పరిసర ప్రాంతాలతో పాటు శంషాబాద్, మొయినాబాద్ లలో వచ్చే 2 గంటల్లో భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి కుంభవృష్టి కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా కొంత వర్షం మాత్రం దంచికొట్టే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఐఎండీ ఇచ్చినటువంటి అలర్ట్ ప్రకారంగా చూస్తే మాత్రం ఈ రోజు, రేపు, ఎల్లుండి మాత్రం రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. సందీప్, ఇప్పటికే హైదరాబాద్ నగరానికి సంబంధించి జిహెచ్ఎంసీకి, హైడ్రాకి ఐఎండీ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఎక్కడైతే లాగింగ్ పాయింట్స్ ఉంటాయో, వాటర్ నిలిచిపోయేటటువంటి లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ సిబ్బంది కూడా అలర్ట్ ఉన్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇదే కాకుండా నగరంలోని నగర శివార్లో కూడా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో చెట్ల కింద కావచ్చు, డెలికేటెడ్ బిల్డింగ్స్ వద్ద కావచ్చు, కరెంటు పోల్స్ వద్ద ఉండకూడదంటూ కూడా ఐఎండీ హెచ్చరికలను జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తాను. ఒకసారి ప్రిడిక్షన్ చూస్తే మాత్రం ఉత్తర తెలంగాణ మరియు పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాంతో పాటుగా ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి తెలంగాణ వరకు విదర్భ మీదుగా ఒక ద్రోణి కొనసాగుతా ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుండి అటు మధ్య మహారాష్ట్ర వరకు ఛత్తీస్గఢ్ మరియు మరాఠ్వాడ మీదుగా ఒక ద్రోణి కొనసాగుతుంది. దాంతో పాటుగా ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి కన్యాకుమారి ప్రాంతం వరకు రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా ఒక ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం
స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురవనున్నటువంటి నేపథ్యంలో ఈ 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారులు ఏ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ జారీ చేశారు వంశీకృష్ణ? ప్రజెంట్ ఐఎండీ అధికారులు ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ ప్రకారంగా చూస్తే మాత్రం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తాయి. కొంత హైదరాబాద్ నగరం, నల్గొండ, యాదాద్రి, భువనగిరి ఈ ప్రాంతాలలో కొంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు మాత్రం ఐఎండీ అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ వంశీకృష్ణ. వర్షాకాలం వచ్చిన వానలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలంగాణ వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. మరో గంటలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కుంభవృష్టి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను మేఘాలుగా విస్తరించాలని వెదర్ మ్యాన్ తాజాగా హెచ్చరిక జారీ చేశారు. మరో గంటలో జనగామ, యాదాద్రి, భువనగిరి, నల్గొండ జిల్లాల నుండి ప్రారంభమై ఈ తీవ్రమైన తుఫాను రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల వైపు వేగంగా విస్తరిస్తాయని, వీటి ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో నమోదైన విపరీతమైన ఎండ, వేడి కారణంగా ఒక్కసారిగా ఉరుములు, మేఘాలు వేగంగా ఏర్పడటం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వాయువ్య హైదరాబాద్ పరిధిలోని షేర్లింగంపల్లి, మియాపూర్, ఆర్సీపురం, నిజాంపేట పరిసర ప్రాంతాలతో పాటు శంషాబాద్, మొయినాబాద్లో వచ్చే 2 గంటల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. సాయంత్రం, రాత్రి సమయం అయ్యే కొద్దీ హైదరాబాద్ నగర వ్యాప్తంగా మరిన్ని ప్రాంతాలకు ఈ వర్షాలు విస్తరించనున్నట్లు అంచనా వేశారు. అలాగే ఈ రోజు సాయంత్రం, రాత్రి వేళల్లో తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలోనూ వర్షం దంచుకొట్టే అవకాశం ఉందని సూచించారు.